హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని చేయకూనుకో. ఈ మాట పలికి నినాదంగా చేసుకుని దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల గొప్ప భారాన్ని కలిగి భారతదేశం వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించి ఒక సామాన్య మానవులకు సాధ్యం కాని ఎన్నో గొప్ప కార్యాలు దేవుని సహాయంతో చేసిన గొప్ప మిషనరీ, భారతదేశపు మిషనరీ ఉద్యమానికి పితామహుడు విలియం కేరీ. విలియం కేరీ జీవితంలో కొన్ని విషయాలను చూద్దాం. దానికంటే ముందు మీకు నా మనవి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాను. దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. దాని ద్వారా ఎంతోమందికి ఈ వీడియో రికమెండ్ చేయబడుతుంది. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఆగస్టు 17న ఎడ్మండ్ ఎలిజబెత్ దంపతులకు విలియం కేరీ మొదటి సంతానంగా జన్మించాడు. తన చిన్నతనంలో ఒకరోజు ఒక పక్షి గూడు అందుకోవాలని ప్రయత్నం చేసి చెట్టుపై నుండి కింద పడ్డాడు. గాయం తగిలిన పట్టు వదలక మరలా ప్రయత్నించి అనుకున్నది సాధించాడు. దీని ద్వారా తన చేతిలో ఉన్న పని ఎంత కష్టమైనా వదలక ఆ పనిని కృతనిశ్చయంతో చేసేవాడో మనకు అర్థమవుతుంది. ఈ ఉదాంతం అతని పరిచర్య అంతటికీ ఒక తార్కాణం. భారతదేశం కనుక్కోవాలని పయనం కట్టి అమెరికా రేవుల్లో చేరిన కొలంబస్ను విలియం కేరీ ఆదర్శంగా చేసుకుని ముందుకు సాగాడు. 10 ఏళ్లకే లాటిన్ భాషను, 14 ఏళ్లకే గ్రీకు భాషలో ప్రావీణ్యం సంపాదించాడు. తన 12వ ఏట స్కూల్కి వెళ్లటం మానేసి 14వ ఏట చెప్పులు కుట్టేవాని యొద్ద పనికి కుదిరాడు. దైవిక భయం కలిగిన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ చెడు స్నేహాలకు అలవాటైంది. కానీ తనతో పాటు పనిచేస్తున్న వార్డ్ అనే యువకుని సాక్ష్యం, మాదిరి జీవితం కేరీని ఎంతో ఆకట్టుకుంది. ఒకసారి షాపులోని దుకాణం పెట్టెలో నుండి ఓ నాణ్యాన్ని దొంగిలించి ఎంతో మానసిక వ్యధతో కృంగిపోయాడు. ఒక దైవ సేవకుడు విలియం కేరీని క్రీస్తు చెంతకు వాక్యంతో నడిపించాడు. అది విలియం కేరీ జీవితంలో మరిచిపోని సంఘటనగా మిగిలిపోయింది. 1781 సంవత్సరంలో డారథీ ప్లానెట్తో వివాహం జరిగింది. 1783 అక్టోబర్ 5వ తేదీన బాప్తిసం పొందాడు. కళాశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ దేవుని పరిచర్యను చేస్తూ ఉండగా 1789 సంవత్సరం నుండి సువార్త పనికే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి పూర్తి సమయం సేవకై కేటాయించాడు విలియం కేరీ. తర్వాత తన స్నేహితులతో బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ స్థాపించాడు. ఆ తర్వాత ఈ సంస్థ BMS వరల్డ్ మిషన్గా ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ ద్వారా ప్రపంచమంతా తిరిగి రక్షణ సువార్త అందించాలనుకున్నారు. కలకత్తాలో వైద్యునిగా సేవలందిస్తున్న థామస్ పరిచయం తర్వాత 1793 జూన్ 13న 32 ఏండ్ల విలియం కేరీ అతని భార్య, 4 పిల్లలతో ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి పయనమయ్యాడు. 4 నెలలు కఠినమైన ప్రయాణం తర్వాత కలకత్తా చేరుకున్నారు. ఈ ప్రయాణ సమయంలో బెంగాలీ భాష నేర్చుకుని వాడ దిగిన తర్వాత కలకత్తాలో అనర్గళంగా వారి భాషలో మాట్లాడగలిగాడు. అలాగే హిందుస్థానీ, పార్సీ, మరాఠీ, సంస్కృతం భాషలు కూడా నేర్చుకున్నాడు. కేరీ చెప్పులు కుడితేనే తన ప్రాంతాన్ని తన పనిచేస్తున్న చోట గ్రంథాలయంగా మలుచుకున్నాడు. పనిచేస్తూనే అనేక భాషలపైన పట్టు సాధించాడు. లాటిన్, గ్రీకు, ఫ్రెంచి, ఇటాలియన్, టచ్ మొదలైన భాషలు నేర్చుకోగలిగాడు. కేవలం హెబ్రీ భాష నేర్చుకోవడానికి 15 కిలోమీటర్లు నడిచేవాడు. ఓ వృద్ధుడైన దైవజనుడు చేసిన ప్రసంగంలో, ఓ యవ్వనుడా, ఎంతకాలం సువార్త ప్రకటించకుండా కూర్చుంటావు? దేవుడు తన వైపునకు ప్రజలను మళ్లించాలనుకుంటే నీ సహాయం లేకుండానే మళ్లించగలడు అని గద్దింపునకు విలియం కేరీ నొప్పింపబడి లేచి నిలబడ్డాడు. అయితే కేరీ చేసే వృత్తిని బట్టి, సామాన్య జీవితాన్ని బట్టి అనేక మంది అతన్ని తృణీకరించారు. కానీ కేరీ మాత్రం చెప్పులు కుట్టుట అనేది తన జీవనోపాధి గాని, తన నిజమైన పని దేవుని రాజ్య నిర్మాణం అని దృఢంగా నమ్మాడు. అతడు పనిచేసే సమయంలో రోజుకు 3 సార్లు గోడకు తగిలించి ఉంచుకున్న ప్రపంచ పటం ముందు మోకరిల్లి ప్రపంచ దేశాల కొరకు భారంగా ప్రార్థించేవాడు. విలియం కేరీ భారతదేశం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అక్కడి వాతావరణం అనుకూలించక 5 ఏళ్ల కుమారుడు పీటర్ను పోగొట్టుకున్నాడు.
ఎవరు ఆ కుమారుని పాతిపెట్టుటకు రాని కారణంగా తనే గుంట తవ్వి కుమారుని మృతదేహాన్ని పాతిపెట్టాడు. కొంతకాలం తర్వాత తన భార్య అనారోగ్యంతో పిచ్చిదై చివరికి మరణించింది. జీవనోపాధి కొరకు పనిచేస్తున్న ఇండిగో కంపెనీ నష్టాలను బట్టి మూతపడగా అతని జీవనోపాధిని పోగొట్టుకున్నాడు. అయినా నిరుత్సాహపడక దేవుని పనిలో ముందుకు సాగుతుండగా కేరీ స్థాపించిన ముద్రణాలయంలో ఎంతో కష్టపడి ముద్రించిన కొన్ని ప్రతులు ఇతర క్రైస్తవ సాహిత్యాలు అగ్నికి ఆవుతయ్యాయి. అయినా దేవుని పనికై పట్టు విడువక ముందుకు సాగిపోయాడు కేరీ. 7 సంవత్సరాలు శ్రమించి సువార్త ప్రకటించిన తర్వాత కృష్ణపాల్ అనే ఓ హైందవుడు మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. 1798లో ఇంకో 4 మిషనరీలు అతనిని చేరాక కేరీ శరంపూర్ను ముఖ్య స్థావరంగా మార్చుకున్నాడు. 1800 సంవత్సరంలో కేరీ అతడి తోటి మిషనరీల సహాయంతో శరంపూర్ కాలేజీ ప్రారంభించారు. ఈనాటికి ఈ కాలేజీ ఒకటే మన దేశంలో ప్రభుత్వంచే ఆమోదింపబడిన వేదాంత విద్యా డిగ్రీలను అందిస్తున్న కళాశాల. కేరీ తన జీవిత కాలంలో 26 సంఘాలు స్థాపించాడు. మొత్తం 44 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లోనికి బైబిల్ను తర్జుమా చేయగలిగాడు. కేరీ మరణించేలోపు క్రొత్త నిబంధన 40 భాషల్లోకి, పూర్తి బైబిల్ను 20 భాషల్లోనికి అనువదించాడు. భారతదేశానికి మొట్టమొదటి బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకొచ్చాడు. మొట్టమొదటి పోస్టాఫీసును కూడా విలియం కేరీ తీసుకొచ్చాడు. ఆ కాలంలో ఇంకు నుండి పెన్ను వాడకాన్ని, ఇంకు తయారీని తీసుకొచ్చాడు. భారతదేశంలో మొదటి న్యూస్ పేపర్ను విలియం కేరీ తీసుకొచ్చాడు. స్త్రీలకు చదువు ఎంత ప్రాముఖ్యమో తెలుపుతూ మొదటి మహిళా కళాశాలను స్థాపించాడు. రాజా రామ్మోహన్ రాయ్ అనే సంఘ సంస్కర్తతో కలిసి సతీ సాగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా చంపే ఆచారాన్ని రూపుమాపాడు. కేరీ యొక్క కోరికను మన్నించి శిశువులను బలి ఇచ్చుట గంగానదిలో పడవేయటాన్ని నిషేధించారు ఆనాటి ప్రభుత్వం. భారతదేశానికి స్ట్రీమింగ్ ఇంజిన్ తీసుకువచ్చి మొదటి రైలు ప్రయాణంకై కేరీ ఎంతో ప్రయాసపడ్డాడు. ఈ గొప్ప మిషనరీ భారతదేశంలో 41 సంవత్సరాలు నివసించి ఒక్కసారి కూడా తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళాలని అనుకోలేదు. తన 74వ ఏట అంటే 1834 సంవత్సరంలో కన్ను మూసి భారతదేశ భూమిలో పాతిపెట్టబడి భారతదేశ మిషనరీ ఉద్యమ పితామహుడయ్యాడు. ప్రముఖుల నోట విలియం కేరీ మాట. మహాత్మా గాంధీ ఇలా అన్నారు: విలియం కేరీ భారతదేశంలో సామాజిక మార్పు కోసం చేసిన కృషి అమూల్యం. ఆయన విద్యారంగానికి, ముఖ్యంగా మహిళా విద్యకు చేసిన కృషి ఎంతో విశిష్టం. రాజా రామ్మోహన్ రాయ్. కేరీ చేసిన సామాజిక సవరణలు ఎంతో గొప్పవి. ఆయన భారతీయ మహిళల హక్కులను కాపాడటానికి చేసిన కృషి ప్రత్యేకంగా గుర్తించదగింది అని ఆయనతో తాను చేసిన సంఘ సంస్కరణను జ్ఞాపకం చేసుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్. విలియం కేరీ విద్యాభివృద్ధి కోసం చేసిన కృషి వల్ల భారతదేశం అత్యంత మేలు పొందింది. ఆయన భాషా పరిజ్ఞానం, సంస్కృతి పట్ల గౌరవం ప్రశంసనీయమని కొనియాడారు. స్వామి వివేకానంద. విలియం కేరీ చేసిన పని కేవలం తమ దేవుని గురించి ప్రచారం చేయడం మాత్రమే కాదు, అది మన దేశానికి విద్య మరియు నైతికతను తీసుకొచ్చిన ఒక గొప్ప స్ఫూర్తిదాయక ప్రయత్నం అని కొనియాడారు. జవహర్లాల్ నెహ్రూ. విలియం కేరీ తన ఆలోచనల ద్వారా భారతీయ సమాజాన్ని ప్రభావితం చేశాడు. అతను విద్య, సామాజిక రంగాల్లో చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించారు అని అన్నారు. సుభాష్ చంద్రబోస్. కేరీ చేసిన సేవలు భారతదేశానికి నిజంగా విలువైనవిగా నిలిచిపోయాయి. ఆయన మానవతా దృక్పథం భారత సమాజాన్ని కొత్త దిశలో నడిపించింది. బిఆర్ అంబేద్కర్. విలియం కేరీ చేసిన విద్యా సంస్కరణలు ముఖ్యంగా పేదలకు, అణగారిన వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఆయన చేసిన కృషి భారతదేశంలో సమానత్వానికి బాటలు వేసింది. సర్వేపల్లి రాధాకృష్ణ. విలియం కేరీ యొక్క దృఢమైన నైతిక, ధార్మికత మరియు సాంస్కృతిక సేవలను చూసినప్పుడు ఆయనను ఒక గొప్ప మార్గదర్శిగా గుర్తించక తప్పదు.